Hi friends, welcome to our YouTube channel AK Cricket Prediction. So friends, ఈ 2025 March 13 Thursday evening 7:30 PM కి WPL ఎలిమినేటర్ 1 మ్యాచ్ బ్రబోన్ స్టేడియం ముంబై ఇండియాలో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా ఆల్రెడీ ఇదే సీజన్ లో 2 టైమ్స్ అయితే తలపడ్డాయి. ఆ 2 టైమ్స్ కూడా ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్స్ మీద గెలిచారు. సేమ్ ఇదే బ్రబోన్ స్టేడియం లోనే ఆ మ్యాచ్ కూడా లాస్ అయ్యారు గుజరాత్ జైంట్స్ టీమ్. సో ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ టీమ్ కి సేమ్ ఇదే గ్రౌండ్ లో ముంబై ఇండియన్స్ మీద రివెంజ్ తీసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. సో ఈ రోజు మ్యాచ్ లో ఏం చేస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ముంబై ఇండియన్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి ఎలిమినేటర్స్ 1 వరకు వచ్చారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఉమెన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఎంఐ ఉమెన్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ 199 స్కోర్ అయితే సెట్ చేసుకున్నారు. ఆ స్కోర్ ని ఈ ఎంఐ ఉమెన్స్ బ్యాటర్స్ నథాన్ సివర్ బ్రంట్ నుంచి 35 బాల్స్ కి 69 రన్స్ అండ్ సజీవన్ సజనా నుంచి 12 బాల్స్ కి 23 రన్స్ రావడం వలన బాగానే 188 రన్స్ వరకు స్కోర్ అయితే చేశారు. బట్ వీళ్ళు ఓపెనర్స్ నుంచి కొద్దిగా రన్స్ వచ్చుంటే ఈ మ్యాచ్ కంపల్సరీగా ముంబై ఇండియన్స్ టీమ్ నే గెలుచుండేవారు. సో ఆ మ్యాచ్ అయితే 11 రన్స్ తేడాతో ఆర్సీబీ ఉమెన్స్ మీద లాస్ అయ్యారు. సో ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అయితే మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. బట్ వీళ్ళు బౌలింగ్ లోనే ఆ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. సో దాని వలన మ్యాచ్ కూడా లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ ఈ ఎంఐ ఉమెన్స్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ ఇదే గ్రౌండ్ లో ఆడి వస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. అండ్ ఈ ఎంఐ ఉమెన్స్ టీమ్ కి ఈ గుజరాత్ జైంట్స్ మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళ ఆల్రౌండర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో దీని వలన వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే గుజరాత్ జైంట్స్ మీద ఉంటుంది. ఇక ఈ ఎంఐ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మాథ్యూస్, నథాన్ సివర్ బ్రంట్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అమిలియా కెర్ అండ్ ఇస్మాయిల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎంఐ ఉమెన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. బట్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ లోనే కొన్ని స్ట్రగల్స్ అయితే చూస్తున్నాం. అయితే వికెట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ తీస్తూ బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, లేదా మోర్ ఎకనామిక్ అయితే అవుతున్నారు. సో దాని వలన మ్యాచ్ కూడా లూజ్ అయితే అవుతుంది. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకుని అయితే వస్తారు వీళ్ళు. ఇక గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడారు. అందులో 4 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి ఎలిమినేటర్ 1 వరకు వచ్చారు. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి గార్డ్నర్ అండ్ ప్రియా మిశ్రా నుంచి 1 వికెట్ రావడంతో పాటు మంచిగా ఎకనామిక్ కూడా మెయింటైన్ చేశారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన ముంబై ఇండియన్స్ టీమ్ ని 179 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. బట్ ఆ టార్గెట్ ని ఈ గుజరాత్ జైంట్స్ బ్యాటర్స్ హార్లిన్ డ్యూయల్ నుంచి 17 బాల్స్ కి 24 రన్స్, భారతి ఫల్మలి నుంచి 25 బాల్స్ కి 61 రన్స్ ఈ స్కోర్స్ అయితే ఈ బ్యాటర్స్ నుంచి వచ్చినాయి. సో దాని వలన 170 రన్స్ వరకు స్కోర్ అయితే చేశారు. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే పూర్తిగా ఫ్లాప్ అయ్యారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన 9 రన్స్ తేడాతో ఈ గుజరాత్ జైంట్స్ టీం లాస్ అయ్యారు ముంబై ఇండియన్స్ మీద. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ రివెంజ్ తీసుకునే అవకాశం అయితే మళ్ళీ సేమ్ గ్రౌండ్ లోనే అవకాశం వచ్చింది ఈ గుజరాత్ జైంట్స్ టీమ్ కి. వీళ్ళకి మంచి బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. అండ్ వీళ్ళు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ ముంబై ఇండియన్స్ మీద ఈ రోజు మ్యాచ్ లోకి అయితే వస్తారు వీళ్ళు. లాస్ట్ మ్యాచ్ చాలా క్లోజ్ మ్యాచ్ లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో మాత్రం మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు వీళ్ళు. ఇక ఈ గుజరాత్ జైంట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే బెత్ మూనీ, గార్డ్నర్ అండ్ డాటన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే గార్డ్నర్ అండ్ తనుజా కన్వర్ నుంచి మోస్ట్ వికెట్స్
చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ గుజరాత్ జైంట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ నుంచి ఈ రోజు మ్యాచ్ లో మంచి ఎఫర్ట్ కూడా చూడొచ్చు. సో ఈ రోజు కూడా సేమ్ స్క్వాడ్ తో వస్తారు వీళ్ళు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే బ్రబౌన్ స్టేడియం ముంబై ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూ చూసుకుంటే బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 158 ఉంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా బ్యాటింగ్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే రీసెంట్ గా ఈ వెన్యూలో చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. సో ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం హై స్కోర్ ని సెట్ చేసుకుంటే ఈ వెన్యూలో చేజింగ్ చేసే టీం కి చాలా ఈజీగా బ్యాటర్స్ ని ప్రెజర్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే గుజరాత్ జైంట్స్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.